హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పిట్టెలపల్లిలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ ప్రజలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సహపంక్తి భోజనం చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు గ్రామస్తులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పిట్టెలపల్లి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. మీ నాన్న నేర్చుకోవాలి ముచ్చని చాక్లెట్ ఇస్తున్నా కొంచెం దగ్గరకు ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జనవరి 1ని మనం న్యూ ఇయర్గా స్టార్టింగ్ డేగా అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అందరం ఒకరికొరం పరస్పరం విష్ చేసుకుంటూ కుటుంబాలు బంధుమిత్రుల మధ్యన ఈ యొక్క సంబరాలు చేసుకునే ఈరోజు డిసెంబర్ 31 మిడ్నైట్ నుండి నెక్స్ట్ డే జనవరి 1 అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా తమ దగ్గర వాళ్ళతోని బంధుమిత్రులతోని కుటుంబంతో జరుపుకుంటుంటారు. కానీ ఇందుకు భిన్నంగా మేము కమలాపూర్ మండలంలోని చెప్పాలంటే రోడ్డుకు 4-5 కిలోమీటర్ల దూరమే కానీ రిమోట్గా ఉండే ఒక చిన్నపాటి ప్రాంతము పిట్టలపల్లి అని ఉంది. ఇక్కడి గ్రామస్తులు అనాదిగా పిట్టలు జంతువులు షికారు చేసుకుంటూ ఆ షికారులో పడ్డ వాటిని అమ్ముకొని బియ్యానికో నూకలకో అమ్మేసుకొని వాటితోని వాళ్ళు బతికేవారు. సంచార జాతులుగా ఉన్నవారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని చాలా సంవత్సరాలైంది. కానీ వాళ్ళకి ఎలాంటి వసతులు ఎలాంటి కనీసం ఉండడం కోసం ఒక పక్కా ఇల్లు అంటూ లేదు. వాళ్ళకి ఏ టాయిలెట్ ఫెసిలిటీ లేదు, ఇల్లు లేవు, ఏమీ లేవు. ఇలా కుటుంబాలు ఇక్కడ పెద్ద కుటుంబాలు 16 వరకు ఉంటాయి. మొత్తం కలిపి 25 కుటుంబాల వరకు ఉంటాయి. దాదాపు ఇక్కడ ఒక 100 మంది వరకు జనాభా పిల్ల పెద్ద కలిసి ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి వసతులకు నోచుకోకుండా ఉండి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు మేము కుటుంబాలతోని బంధుమిత్రులతోని కాదు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది వీళ్ళ సమక్షంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ పిల్లల సమక్షంలో పెద్దల సమక్షంలో చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఉదయం కమలాపూర్ పోలీసులు అందరితో పాటుగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉదయం పూట ఇక్కడికి రావడానికి దారి కూడా లేదు. ట్రాక్టర్లో రావాలి. ట్రాక్టర్లో అందరం వచ్చేసి ఇక్కడే వంటలు వండుకొని పిల్లలందరితో మాట్లాడి పిల్లలందరి సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలతో పాటే కేక్ కట్ చేయించేసి వాళ్ళ లోపల న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉంటాయో వాళ్ళ ముఖాలలో ఆనందం చూస్తుంటే అసలు వర్ణాతీతం మా యొక్క తృప్తి. వాళ్ళతో కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని తర్వాత వాళ్ళందరితో మాట్లాడి పిల్లల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని పెద్దల అభిప్రాయాలు తెలుసుకొని వారితో పాటు అందరం కలిసి భోజనాలు చేసి ఆ తర్వాత వాళ్ళు ఉంటున్న నివాస ప్రాంతాలన్నింటినీ పరిశీలించి చూసి వారి అవసరాలు ఏమేమి ఉంటాయో గమనించి మొదటగా వారికి వసతులు ఉండడానికి కోసం నివాస వసతి లేదు. కొన్ని కాంట్రాక్టర్ కొంత కట్టేసి వాటిని వదిలేశాడు. పిల్లలు అంతా గుడిసెళ్లలో రేకుల షెడ్లలో ఉంటున్నారు. బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. తర్వాత వారికి ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. వారికి రోడ్డు అసలే లేదు. సో ఇక్కడ నుండి పిల్లలు చదువుకోవడం చాలామంది పిల్లలు ఇక్కడ పోయి రాలేక సమీప ఉప్పల్లో కమలాపూర్లో హాస్టల్లో ఉంచుకుంటూ వీళ్ళందరూ కూడా వీళ్ళ సొంత భూములు అంటూ లేవు. వేరే యజమానుల భూములను తీసుకొని కౌలుకు తీసుకొని పాలు తీసుకొని చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ